ఒక ఊరిలో ఒక తాతయ్య తన మనవడిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అయితే మనవడు కోళ్లతో ఆడుకునేవాడు, చదవకుండా ఫోన్ చూసుకునేవాడు, పిల్లలతో కలిసి రాత్రి వరకు ఆడుకునేవాడు. రమణయ్య ఎలాగైనా తన మనవడికి ఏదైనా ఒక మంచి విషయం మీద బాధ్యత పెరగాలని ఆ విధంగా తను ప్రయత్నించాలి అనుకున్నాడు. ఒకరోజు తాతయ్య తన మనవడిని పిలిచి ఇలా అన్నాడు, రేపటి నుండి నువ్వు ప్రతిరోజూ ఒక మంచి పని చేస్తే నేను నీకు బహుమతి ఇస్తా అన్నాడు. మనవడు ఆనందంతో అంగీకరించాడు. రమణయ్య ఒక చిన్న మొక్క ఇచ్చి దీన్ని నీళ్లు పోసి పెంచు అన్నాడు. మనవడు మొక్కను గొయ్యి తీసి గోతిలో పెట్టాడు. ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉండేవాడు. మరల ఉదయం లేవగానే నీళ్లు పోస్తూ మొక్క మీద కాస్త ప్రేమ చూపుతూ మొక్కను పెంచసాగాడు. ఆ మొక్క గురించి మనవడితో వాళ్ల తాత దాని ఉపయోగాలు గురించి ఇలా చెప్పసాగాడు. కాలక్రమేణా ఆ మొక్క పెద్ద మామిడి చెట్టు అవుతుంది. దానికి ఎక్కువ మామిడి పళ్ళు కాసాయి. వాటిని నువ్వు చెట్టు ఎక్కి కోసి పిల్లలందరికీ పంచవచ్చు. అప్పుడు నిన్ను అందరూ చాలా మెచ్చుకుంటారు. మనం కూడా ఆ మామిడి పళ్ళు తినవచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. సాయంత్రం అయ్యేసరికి చాలా పక్షులు ఆ చెట్టు మీద సేదతీరుతాయి. దానిని చూస్తే నీకు చాలా ఆనందం కలుగుతుంది. దాని ప్రయోజనాలు విన్న తర్వాత మనవడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అప్పటినుంచి మంచిగా చదవసాగాడు. నీతి: మనము చేసిన మంచి పనులు ఎప్పుడూ మనకే మంచిని ఇస్తాయి. చెట్లను పెంచితే మన భవిష్యత్ మంచి అవుతుంది. ఆ రోజు నుండి బాలుడు చెట్లను ప్రేమించటం ప్రారంభించాడు.